హాయ్ డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు జేపీస్ బయాలజీ. ఈ వీడియోలో మనం సెల్ కల్చర్ మీడియా గురించి తెలుసుకుందాం, కణ సంవర్ధన యానకం. అందుకంటే ముందు ఈ వీడియోలో మనం మొత్తం ఈ ఐదు టాపిక్ల గురించి తెలుసుకుందాం. ఇంట్రడక్షన్ టు సెల్ కల్చర్ మీడియా, ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఐడియల్ సెల్ కల్చర్ మీడియా, ఫిజికోకెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సెల్ కల్చర్ మీడియా అండ్ టైప్స్ ఆఫ్ సెల్ కల్చర్ మీడియా గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంట్రడక్షన్ చూసినట్టయితే, సో అనిమల్ సెల్ కల్చర్ బేసికల్లీ ఇన్వాల్వ్స్ ద ఇన్ విట్రో. ఇక్కడ మనం అనిమల్ సెల్ కల్చర్ బేసికల్లీ ఇన్వాల్వ్స్ ద ఇన్ విట్రో అంటున్నాం. ఇన్ ది ల్యాబొరేటరీ సెల్ కల్చర్ డన్ ఇన్ ది ల్యాబొరేటరీ కండిషన్, దట్ ఈస్ కాల్డ్ ఇన్ విట్రో. సో ఇన్ విట్రో అంటే ప్రయోగశాలలో మనం చేసే పరీక్షలని మనం ఇన్ విట్రో అంటాం. సో దాన్ని ల్యాబొరేటరీలో అంటున్నాం. సో ఇక్కడ ఏం చేస్తాం, సెల్ కల్చర్లో కల్చరింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్ సెల్స్ ఆర్టిఫిషియల్లీ. సాధారణంగా మనకి ఏదైనా జీవిలో న్యాచురల్గా సెల్స్ అనేటివి గ్రో అవుతుంటాయి. అలా కాకుండా ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో ఇన్విట్రో కండిషన్స్లో మనం ఆర్టిఫిషియల్గా వాటికి మన మీడియాని అందించి సెల్ని గ్రో చేస్తే దాన్ని సెల్ కల్చరింగ్ అంటున్నాం. కల్చరింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్ సెల్స్ ఆర్టిఫిషియల్లీ. కృత్రిమంగా మనం కణాలని పెంచడాన్ని మనం సెల్ కల్చర్ అంటాం. మెయింటెనెన్స్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ అనిమల్ సెల్స్ ఇన్ ఏ సూటబుల్ న్యూట్రియంట్ మీడియా. ఇది ఆర్టిఫిషియల్గా ఎలా పెంచుతున్నాం అంటే సూటబుల్ న్యూట్రియంట్ మీడియాని ఇస్తాం ఆర్టిఫిషియల్గా. సో ఈ సూటబుల్ న్యూట్రియంట్ మీడియా అనే సమక్షంలో మనం ఈ సెల్స్ని ప్రాపగేట్ చేయడాన్నే మనం సెల్ కల్చర్ అంటున్నాం. ఇంకా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే 19th సెంచరీలో మనకి ఇంగ్లీష్ ఫిజియాలజిస్ట్ సిడ్నీ రింగర్, అందరూ వినింటాం రింగర్స్ సొల్యూషన్ అని రింగర్స్ ద్రావణం అని. సో ఈ సిడ్నీ రింగర్ అనే శాస్త్రవేత్త డెవలప్డ్ సాల్ట్ సొల్యూషన్స్. ఇవి సాల్ట్ సొల్యూషన్స్లో ఏమేమి ఉంటాయంటే క్లోరైడ్స్ ఆఫ్ సోడియం క్లోరైడ్స్ ఉంటాయి, పొటాషియం క్లోరైడ్స్, కాల్షియం క్లోరైడ్స్ అండ్ మ్యాగ్నీషియం క్లోరైడ్స్ ఉంటాయి. దీస్ ఆర్ సూటబుల్ ఫర్ మెయింటైనింగ్ ఆఫ్ ది బీటింగ్ ఆఫ్ అన్ ఐసోలేటెడ్ అనిమల్ హార్ట్ అవుట్ సైడ్ ది బాడీ. ఫస్ట్ టైం ఇతను హార్ట్ని, అనిమల్ హార్ట్ నుంచి ఎస్పెషల్లీ ఫ్రాగ్ హార్ట్ని బయటకు తీసి ఈ రింగర్ సొల్యూషన్లో ఇంక్యుబేట్ అంటే కొద్ది వరకు ఆ హార్ట్ బీట్ అనేది మెయింటైన్ చేయడం జరిగిందనమాట. సో దీంతో మనకి ఈ అనిమల్ సెల్ కల్చర్ కానీ ఈ అనిమల్ ఆర్గాన్ కల్చర్ కానీ ఇవన్నీ స్టార్ట్ అయినాయని చెప్పేసి చెప్పచ్చు. సో 19th సెంచరీలో ఈ సిడ్నీ రింగర్ 19th సెంచరీలో ఈ క్లోరైడ్స్ అంటే ఈ సాల్ట్ సొల్యూషన్స్ని అంటే డెవలప్ చేయడం జరిగింది. సో వీటి సమక్షంలో ఇక్కడ హార్ట్ బీట్ అనేది మనకి ఫంక్షనల్గా ఉండిందనమాట కొద్ది కాలం. సో దీంతో ఈ సెల్ కల్చర్ అనేది ఫర్దర్ డెవలప్ కావడం జరిగింది. తర్వాత 1885లో విలియం రౌక్స్ అనే శాస్త్రవేత్త ఎస్టాబ్లిష్డ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ టిష్యూ కల్చర్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ అనిమల్ సెల్ కల్చర్. రాస్ హారిసన్ అనే శాస్త్రవేత్త ఫస్ట్ డెవలప్డ్ ఫ్రాగ్ టిష్యూ కల్చర్, ఎస్పెషల్లీ న్యూరాన్స్ ఆఫ్ ఫ్రాగ్ the technique in 1907. Ross Harrison first developed a frog tissue culture technique in 1907. In 1940, chick embryo tissue became favorite for culture technique. సెల్ కల్చర్ టెక్నిక్ 1940స్లో చిక్ ఎంబ్రియో నుంచి టిష్యూని తీసుకొని కల్చర్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత కల్చరింగ్ ఆఫ్ హ్యూమన్ టిష్యూ స్టార్టెడ్ ఇన్ 1950s ఆఫ్టర్ ఇట్ వాజ్ డెమాన్స్ట్రేటెడ్. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే హీలా సెల్స్ అనేటివి కనుక్కోవడం తర్వాత. హీలా సెల్స్ అనేటివి హెన్రియట్టా లాక్స్ అనే ఒక క్యాన్సర్ పేషెంట్ నుంచి తీసిన ట్యూమర్ సెల్స్ అనమాట. తర్వాత వీటినే మనం ఇప్పుడు సెల్ లైన్స్గా వాడుతున్నాం. తర్వాత మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుంటాం హీలా సెల్స్ గురించి. సో ఇవి కంటిన్యూస్ సెల్ లైన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ట్యూమర్ సెల్స్ అనేటివి ఇవి అన్కంట్రోల్డ్ సెల్ఫ్ ప్రొలిఫరేషన్ అనమాట. ట్యూమర్ సెల్స్కి ఒక ప్రాపర్టీ ఏంటంటే అన్కంట్రోల్డ్ సెల్ఫ్ ప్రొలిఫరేషన్ అనేది ఉంటుంది, కెపాసిటీ. అంటే నిరంతరం అవి కణ విభజనలు జరుపుతూనే ఉంటాయి. సో ఎప్పుడైతే హ్యూమన్ టిష్యూస్ నుంచి, ముఖ్యంగా క్యాన్సరస్ టిష్యూ నుంచి ఈ సెల్స్ని ఐడెంటిఫై చేశారో, సో అప్పటి నుంచి ఈ అనిమల్స్ అంటే హ్యూమన్స్లో హ్యూమన్ సెల్ కల్చర్ని ప్రయోగాలు అంటే హ్యూమన్ సెల్ కల్చర్ మీద ప్రయోగాలు కంటిన్యూ అయ్యాయి అన్నమాట. తర్వాత ఇక్కడ మొత్తంగా అమంగ్ వేరియస్ అనిమల్ సెల్ కల్చర్, మౌస్ సెల్ కల్చర్ ఆర్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ ది ల్యాబొరేటరీ. సో ల్యాబొరేటరీలో మనకి యూజ్ చేసే సెల్స్ ఏమంటే కామన్గా అంటే మౌస్ సెల్ కల్చర్స్ అనమాట. తర్వాత సెల్ కల్చర్ మీడియా, కణ సంవర్ధన యానక అంటున్నాం.
ఇక్కడ ఆ కణాలని మనం ఏం చేయాలి, పెంచాలి అంటే ద సెలెక్షన్ ఆఫ్ అన్ అప్రోప్రియేట్ గ్రోత్ మీడియం ఫర్ ది ఇన్ విట్రో కల్టివేషన్ ఆఫ్ సెల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ స్టెప్. మనం ఎప్పుడైతే కణాలని ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో గ్రో చేయాలనుకుంటున్నామో అప్పుడు ఈ ఈ అప్రోప్రియేట్ మీడియం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్రోప్రియేట్ గ్రోత్ మీడియం అనేది ఇది వెరీ ఇంపార్టెంట్. సో మనం ఏ మీడియంని యూజ్ చేస్తున్నాము ఏ సెల్స్ కోసము అనేది చాలా బేసికల్ ఇంపార్టెంట్ టాపిక్, అంటే ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ద మమేలియన్ సెల్స్ ఆఫ్ అన్ ఆర్గాన్ ఇన్ ద బాడీ రిసీవ్స్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ బ్లడ్ సర్క్యులేషన్. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మమేలియన్ సెల్స్. ఇందులో ఏమవుతుందంటే టేక్ ఎన్ ఎనీ ఆర్గాన్, ఇక్కడ న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి ఉంటాయి, బ్లడ్ సర్క్యులేషన్ నుంచి. అంటే ఇన్వైవో కండిషన్లో సాధారణంగా కణాలకి న్యూట్రియంట్స్ లేదా పోషక పదార్థాలు ఎక్కడి నుంచి అందుతాయంటే బ్లడ్ సర్క్యులేషన్ నుంచి అందుతాయి. కానీ ఇన్విట్రో కండిషన్లో మనం ఏం చేయాలా, సో మనం సిమిలర్గా ఆ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా న్యూట్రియంట్స్ ఏవైతే అందుతున్నాయో వాటిని మనము ప్రొవైడ్ చేయాలి ఇన్విట్రో కండిషన్లో. సో దాన్నే మనము సెల్ కల్చర్ మీడియా అంటున్నాం. సో ఇట్లాంటి మీడియంకు ఉండవలసిన యుక్తతమ లక్షణాలు ఏమిటో చూద్దాం. నెంబర్ 1, కణం పెరుగుదలకు అవసరమైన అన్ని పోషకాలను ఆ యానకం కలిగి ఉండాలి. సో మనం ఉపయోగించే యానకము ఆ కణం పెరుగుదలకు అవసరమైన అన్ని పోషకాలను కలిగి ఉండాలి. అంటే ఇట్ షుడ్ ప్రొవైడ్ ఆల్ ద న్యూట్రియంట్స్ టు ది సెల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ద సెల్స్. నెంబర్ 2, శరీర ధర్మ మాధ్యమ pHను కలిగి ఉండాలి. ఆ మీడియం యొక్క pH ఎంత ఉండాలంటే ఫిజియలాజికల్ pH ఉండాలా. ఇట్స్ అరౌండ్ 7 అనమాట, అరౌండ్ 7.12 ఆర్ 7 అనమాట. ఇట్లా శరీర ధర్మ మాధ్య pH అంటే విత్ అడిక్వేట్ బఫరింగ్. తర్వాత దానికి బఫరింగ్ కెపాసిటీ కూడా ఉండాలి ఆ మీడియంకి. సో pH అంటే బ్యాలెన్స్ కాకుండా ఫ్లక్చుయేట్ కాకుండా బఫరింగ్ కెపాసిటీ ఉండాలి. నెంబర్ 3, మరి అది ఐసోటోనిక్ కండిషన్లో ఉండాలా మరియు స్టెరైల్ కండిషన్లో ఉండాలా. అది ఎటువంటి కంటామినేటెడ్గా ఉండకూడదు. సో ఇట్ షుడ్ బి స్టెరైల్ అండ్ ఇట్ షుడ్ బి ఇన్ ఐసోటోనిక్ కండిషన్, ఐసోటోనిక్ కాన్సన్ట్రేషన్. సో ఆ కణాలకు సమగాఢతను కలిగి ఉండాలి. దీస్ ఆర్ ద మెయిన్ బేసిక్ క్యారెక్టర్స్ ఫర్ అన్ ఐడియల్ గ్రోత్ మీడియం అన్నమాట. యానకం యొక్క భౌతిక రసాయన ధర్మాలు ఏమేమి ఉంటాయో చూద్దాం. సో ఆ యానకం యొక్క భౌతిక రసాయన ధర్మాల్లో pH 1, కార్బన్ డైఆక్సైడ్ మరియు బఫరింగ్, తర్వాత ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్, తర్వాత ఉష్ణోగ్రత, ఆస్మోలారిటీ ఆర్ ఆస్మోలాలిటీ. దీస్ ఆర్ ద ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎన్ మీడియం. ఫస్ట్ వన్ pH. pH చూసుకున్నట్లే మోస్ట్ ఆఫ్ ది సెల్స్ కెన్ గ్రో అట్ pH ఇన్ ద రేంజ్ ఆఫ్ 7 to 7.4. 7.0 to 7.4 pH వద్ద మోస్ట్ ఆఫ్ ద సెల్స్ అనేటివి గ్రో అవ్వడం జరుగుతుంది. కనుక pH ఆ రేంజ్లో ఉండేలాగా ఎప్పుడూ మీడియంలో చూసుకోవాలి. సో ఇప్పుడు ఆ pH ఆ రేంజ్లో ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవడం కోసం ఫీనాల్ రెడ్ అనే ఒక ఇండికేటర్ని వాడతారు. ఆ మీడియంలో మనం ఉపయోగించే గ్రోత్ మీడియంలో ఆ pH ఎంత ఉందో తెలుసుకోవడానికి మనం ఏం వాడతామంటే ఫీనాల్ రెడ్ వాడతాం. ఇట్స్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫర్ విజిబుల్ డిటెక్షన్ ఆఫ్ pH ఇన్ ది మీడియా. ఆ ఫినాల్ రెడ్ ఉపయోగించినప్పుడు రెడ్ కలర్లోకి వచ్చింది అనుకోండి ఆ సొల్యూషన్ pH 7.4 ఉన్నట్టు, ఆరెంజ్ కలర్లోకి వస్తే 7.0 ఉన్నట్టు, ఎల్లో కలర్కి వస్తే pH 6.5 ఉన్నట్టు, పర్పుల్ కలర్ వస్తే 7.8 ఉన్నట్టు. సో ఈ విధంగా ఆ మీడియం యొక్క pHని మనం ఫినాల్ రెడ్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఇంకా కార్బన్ డైఆక్సైడ్ చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద మీడియం ఈజ్ ఎట్లా ఉంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ మీడియంలో డిజాల్వ్డ్ స్టేట్లో ఉంటుంది, అంటే కరిగి ఉంటుంది ఆ మీడియంలో. దట్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ డిపెండ్స్ ఆన్ అట్మాస్ఫిరిక్ CO2 టెన్షన్, అంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క పీడనం, ఒత్తిడి మరియు టెంపరేచర్. అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ ఆల్సో డిసైడ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ది మీడియం. సో ఇన్ ది మీడియం కార్బన్ డైఆక్సైడ్ ఎగ్జిస్ట్ యాజ్ కార్బోనిక్ యాసిడ్, బైకార్బోనేట్ అయాన్స్ అండ్ H+ అయాన్స్. ఇక్కడ చూసినట్లయితే ఆ మీడియంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈ 3 ఫామ్స్లో ఉంటుంది. కార్బోనిక్ యాసిడ్, బైకార్బోనేట్ అండ్ H+ అయాన్ ఫామ్స్లో ఉంటుంది. ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే CO2 కరిగిన వెంటనే నీటిలో H2CO3ని ఫామ్ చేస్తుంది కార్బోనిక్ యాసిడ్ని. ఈ కార్బోనిక్ యాసిడ్ అన్స్టేబుల్, ఇది డిసోసియేట్ అయ్యి H+ అయాన్లు మరియు ఈ బైకార్బోనేట్ అయాన్లని ఏర్పరుస్తుంది అన్నమాట. సో దీన్ని బైకార్బోనేట్ అయాన్లని బఫర్ చేయడం కోసం అడిషన్ ఆఫ్ సోడియం బైకార్బోనేట్ని కలుపుతారు. సో ఇది కాంపోనెంట్ ఆఫ్ బైకార్బోనేట్ బఫర్ న్యూట్రలైజ్ ది బైకార్బోనేట్ అయాన్స్.
ఎప్పుడైతే ఈ సోడియం బైకార్బోనేట్ కలిపిన వెంటనే ఈ సోడియం ప్లస్ అయాన్స్ అంటే ఈ ప్లస్ అయాన్స్ ఈ బైకార్బోనేట్ ఈ అంటే ఈ అయాన్లని బైకార్బోనేట్ అయాన్లని బ్యాలెన్స్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ సోడియం బైకార్బోనేట్ బఫరింగ్ కోసం కాకుండా రీసెంట్ ఇయర్స్లో ఈ హీప్స్ బఫర్ అనేది వాడతారు. హైడ్రాక్సీ ఇథైల్ పైపరాజైన్ ఈథేన్ సల్ఫోనిక్ యాసిడ్ అంటాం హీప్స్ బఫర్ విచ్ ఈస్ మోర్ ఎఫిషియంట్ దాన్ బైకార్బోనేట్ బఫర్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఇన్ కల్చర్ మీడియా. సోడియం బైకార్బోనేట్ కంటే ఈ హీప్స్ బఫర్ యూజ్ చేయడం అనేది అత్యంత ఎఫిషియెంట్గా ఉంటుంది, కానీ బైకార్బోనేట్ బఫర్ ఈజ్ ప్రిఫర్డ్. ఎందుకు హీప్స్ బఫర్ కన్నా బైకార్బోనేట్ బఫర్ని ప్రిఫర్ చేస్తారంటే బికాస్ ఆఫ్ ది లో కాస్ట్ బైకార్బోనేట్ అనేది మనకు లెస్ టాక్సిసిటీ అండ్ న్యూట్రిషనల్ బెనిఫిట్ టు ది మీడియం. సో ఈ విధంగా ఇన్ని బెనిఫిట్స్ ఉండడం ద్వారా హీప్స్ బఫర్ ఎఫిషియెంట్ అయినప్పటికీ బైకార్బోనేట్ బఫర్నే వాడతారు. అండ్ హీప్స్ బఫర్ ఎక్స్పెన్సివ్ మరియు టాక్సిక్ టు ది సెల్స్. సమ్టైమ్స్ అది ఎక్సెసివ్ కొంచెం ఏమైనా కూడా టాక్సిక్ కావచ్చు అనమాట సెల్స్కి. కనుక బైకార్బోనేట్ బఫర్ అనేది ఎక్కువగా ల్యాబొరేటరీస్లో వర్కర్స్ అనేటివి ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అంటే వర్కర్స్ ల్యాబొరేటరీలో ఎప్పుడూ కూడా బైకార్బోనేట్ బఫర్నే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. థర్డ్ వన్ ఆక్సిజన్ కాన్సెప్ట్. ఆక్సిజన్ చూద్దాం. మీడియంలో ఆక్సిజన్. సో O2 సప్లై ఫర్ ఏరోబిక్ రెస్పిరేషన్. ఎందుకు అవసరము ఆక్సిజన్ అంటే ఏరోబిక్ రెస్పిరేషన్. ఇన్వైవోలో అయితే మనకు ఆక్సిజన్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుందంటే హీమోగ్లోబిన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యి అక్కడ ఏరోబిక్ రెస్పిరేషన్కి అనేది అక్కడ మనకి ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతూ ఉంటుంది. ద కల్చర్డ్ సెల్స్ మోస్ట్లీ రిలై ఆన్ డిజాల్వ్డ్ O2 ఇన్ ది మీడియం. బట్ మనం కల్చర్లో అయితే సెల్స్ ఎక్కడ దేనికోసం ఆక్సిజన్ కోసం ఎట్లా డిపెండ్ అవుతాయంటే ఆ మీడియంలో కల్చర్ మీడియంలో డిజాల్వ్ అయిన O2 మీద డిపెండ్ అవుతాయి, విచ్ మే బి టాక్సిక్ హై కాన్సన్ట్రేషన్ డ్యూ టు జనరేషన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. ఇంకా ఆ మీడియంలో మనకు ఆక్సిజన్ ఎక్కువ డిజాల్వ్ అయింది ఉందనుకోండి, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అనుకుంటే అది జనరేషన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ అంటే ఫ్రీ రాడికల్స్ లేదా ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ కావడం ద్వారా అది ఆ సెల్స్కి డ్యామేజ్ అవుతుందన్నమాట. కనుక ఫ్రీ రాడికల్స్ స్కావెంజర్స్ అయిన గ్లూటాథయోను మెర్కాప్టో ఇథనాల్ని వాడడం జరుగుతుంది టు నల్లిఫై ద టాక్సిటీ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. సో తర్వాత ఈ డెప్త్ ఆఫ్ ది కల్చర్ మీడియం ఇన్ఫ్లుయెన్స్ ది ఇక్కడ చూడండి, డెప్త్ ఆఫ్ ది కల్చర్ మీడియం ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ది రేట్ ఆఫ్ O2 diffusion. It is advisable to keep the depth of the medium in the range of 2 to 5 mm. సో ఎప్పుడైతే డెప్త్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆక్సిజన్ డిఫ్యూజన్ తగ్గి ఆక్సిజన్ అవైలబిలిటీ టు ద సెల్స్ అనేది తగ్గడం జరుగుతుంది. కనుక ఆ డెప్త్ ఆఫ్ ది మీడియం ఎప్పుడు కూడా ఎంత ఉండాలంటే 2 to 5 mm రేంజ్లో ఉండాలి. తర్వాత టెంపరేచర్ చూసినట్లయితే సెల్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ హ్యూమన్స్ అండ్ వార్మ్ బ్లడెడ్ యానిమల్స్. నార్మల్ టెంపరేచర్ ఇక్కడ సాధారణంగా హ్యూమన్స్ నుంచి కానీ లేదా ఇతర మనకి ఈ వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ అంటున్నాం ఇక్కడ, లేదా ఎండోథర్మిక్ యానిమల్స్ అని చెప్పచ్చు. వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ ఎప్పుడు కూడా ఆప్టిమమ్ టెంపరేచర్ ఎంత ఉండొచ్చు అంటే 37 degrees Celsius వరకు ఉండొచ్చు అనమాట. సో ఇన్విట్రో సెల్స్ చూసినట్లయితే ఇన్విట్రో సెల్స్ కెనాట్ టాలరేట్ హయ్యర్ టెంపరేచర్. సాధారణంగా మనము ప్రయోగశాలలో పెంచుతున్న కణాలు ఈ ఎక్కువ బియాండ్ 40 degrees Celsius టెంపరేచర్స్ని అవి టాలరేట్ చేయలేవు అనమాట. కనుక మనం ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది ఎప్పుడూ కూడా మెయింటైన్ చేయాలన్నమాట. ఇట్ ఈస్ అబ్జల్యూట్లీ నెసెసరీ టు మెయింటైన్ కాన్స్టాంట్ టెంపరేచర్ దట్ మే బీ +or-0.5 degrees Celsius. చూసినట్లయితే ఫర్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ చూసినట్లయితే రేంజ్ 15 to 25 degrees Celsius ఉంటుంది. వీటికి ఆ రేంజ్లో మనం టెంపరేచర్ని మెయింటైన్ చేయొచ్చు. సో ఇఫ్ ద సెల్స్ ఫ్రమ్ బర్డ్స్ ద ఆప్టిమల్ టెంపరేచర్ ఇస్ స్లైట్లీ హయ్యర్. ఒకవేళ బర్డ్స్ నుంచి మనం సెల్స్ అంటే వేరు చేసిన సెల్ లైన్స్ ఉపయోగిస్తూ ఉంటే ఆ సెల్ కల్చర్లో వాటికి ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది మిగిలిన వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ కంటే స్లైట్గా హైగా ఉంటుందన్నమాట. టెంపరేచర్ ఆల్సో అఫెక్ట్ ది సాల్యుబిలిటీ ఆఫ్ CO2 ఇన్ హయ్యర్ టెంపరేచర్ ఎన్హాన్స్ సాల్యుబిలిటీ. సో దానికి చెప్పాం కార్బన్ డైఆక్సైడ్ అనేది కార్బన్ డైఆక్సైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ లేదా సాల్యుబిలిటీ అనేది టెంపరేచర్ కూడా డిసైడ్ చేస్తుందని చెప్పేసాం. సో ఇక్కడ టెంపరేచర్ ఎక్కువైతే సాల్యుబిలిటీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయ్యే వరకు ఆ మీడియం యొక్క అసిడిటీ కండిషన్ పెరిగే అవకాశం ఉంటుంది. కనుక అన్నీ కూడా ఆప్టిమమ్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత 5th one ఆస్మోలాలిటీ. Osmolality in general, the osmolality for most of the cultural cells from different organisms in the range of 260 to 320 milliosmoles per kg. This may be ±10 milliosmoles per kg. సో ఇక్కడ ఆస్మోలాలిటీ అనేది 260 to 320 milliosmol per kg ఉండాలన్నమాట.
ఇంకా హ్యూమన్ ప్లాస్మా ఆస్మోలారిటీ ఎంత ఉంటుందంటే ఇక్కడ చూస్తుంటే 290 మిల్లీ ఆస్మోల్ పర్ కేజీ ఉంటుంది. సో whenever there is addition of acids, bases, drugs, etc. to the medium, the osmolality gets affected. సో మనం కల్చర్ మీడియంలోకి ఎప్పుడైతే ఏమైనా యాసిడ్స్ని కానీ బేసెస్ని కానీ లేదా డ్రగ్స్ని కానీ ఉపయోగిస్తూ ఉంటే అప్పుడు ఆ మీడియం యొక్క ఆస్మోలాలిటీ అనేది అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కనుక దీన్ని గుర్తించడం కోసం ఎప్పుడూ కూడా మన మీడియం యొక్క ఆస్మోలాలిటీ గుర్తించడం కోసం ఆస్మోమీటర్ని ఉపయోగిస్తారు. తర్వాత ఈ కల్చర్ మీడియం అనేది 2 రకాలు. అది న్యాచురల్ అండ్ సింథటిక్, సహజ యానకము మరియు కృత్రిమ యానకం. ఇక్కడ చూసినట్లయితే సహజ యానకం చూసినట్లయితే జంతువుల కణాల పెరుగుదల మరియు విభజనకు అవసరమైన సహజ పోషకాలు కలిగిన యానకాన్ని సహజ యానకం అంటున్నాం. సో సహజ యానకం అని ఎప్పుడు అంటాం? సో ఆ కణాల పెరుగుదలకు మరియు విభజనకు అవసరమైన సహజ పోషకాలను కలిగి ఉన్న ఆ యానకం అనేది సహజమైన పోషకాలని కలిగి ఉండాలి. అంటే రక్తంలో సహజంగా ఏవైతే ఉంటాయో ఆ సహజమైన పోషకాలను కలిగి ఉండే యానకాన్ని సహజ యానకం అంటున్నాం. సో ఇవి 3 రకాలుగా ఉంటాయి. నెంబర్ 1 కోయాగ్యులన్స్ లేదా ప్లాస్మా క్లాట్స్, నెంబర్ 2 బయలాజికల్ ఫ్లూయిడ్స్ జీవద్రవాలు, నెంబర్ 3 టిష్యూ ఎక్స్ట్రాక్ట్ ఆర్ టిష్యూ, దీన్ని తెలుగులో కణజాల సారము అంటున్నాం. నెంబర్ 1 కోయాగ్యులన్స్ లేదా ప్లాస్మా క్లాట్స్. ఈ కోయాగ్యులన్స్ లేదా ప్లాస్మా క్లాట్స్ని మేల్ బర్డ్స్ని యొక్క రక్తం నుంచి ప్లాస్మాను సేకరించి వాటి స్కందన నివారణకు హెపారిన్ని కలుపుతారు. దాన్ని మనం కోయాగ్యులన్స్ లేదా ప్లాస్మా క్లాట్స్ అంటున్నాం. నెక్స్ట్ 2 జీవద్రవాలు. మానవుని రక్తం ఒక జీవద్రవం, ప్లాసెంటా మరియు బొడ్డుతాడు రక్తం, గుర్రం రక్తం, లేగదూడ రక్తం లేదా జీవద్రవాలైన కొబ్బరి నీళ్ళు, ఉల్బద్రవం, పుపుసద్రవం, కీటకాల హీమోలింప్, నేత్రాలలోని ఆక్వియస్ హ్యూమర్, ఇవి ఈ జీవద్రవాలని మనము మీడియంగా కూడా ఉపయోగించవచ్చు. ఇందులో వెరీ ఫ్రీక్వెంట్గా మానవ ప్లాసెంటా సీరము మరియు బొడ్డుతాడు సీరము, లేగదాడ సీరములు సాధారణంగా వినియోగించే జీవద్రవాలు. నెంబర్ 3 టిష్యూ ఎక్స్ట్రాక్ట్ లేదా కణజాల సారం. ఇందులో కణజాలాల నుంచి సేకరించిన ద్రవం లేదా కణజాలం నుంచి వేరు చేసిన ద్రవాన్ని మనం టిష్యూ ఎక్స్ట్రాక్ట్ లేదా కణజాల సారం అంటాం. అందులో ఏ కణజాలం నుంచి వేరు చేసిన టిష్యూ ఎక్స్ట్రాక్ట్ని ఎక్కువగా ఉపయోగిస్తారంటే పిండము, కాలేయము, ప్లీహము, ల్యూకోసైట్స్, ట్యూమర్ మరియు అస్థి మధ్య కణజాల ద్రవాలను జంతు కణాల సంవర్ధనంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. సో పిండ కణజాలం నుండి వేరు చేసిన ద్రవాన్ని సాధారణంగా వినియోగిస్తారు. సో పిండ కణజాలంలో అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి కనుక సో పిండ కణజాలం నుంచి వేరు చేసిన ద్రవాన్ని సాధారణంగా వినియోగించే ఒక టిష్యూ ఎక్స్ట్రాక్ట్. సో కణజాలం నుంచి వేరు చేసిన ద్రవయానకాన్ని వారం రోజుల్లోపు వినియోగించాలి లేదా దాన్ని దానికి తగిన టెంపరేచర్ వద్ద నిల్వ ఉంచాలి. ఉదాహరణకు 27 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద దాన్ని నిల్వ ఉంచాలి, లేకపోతే అది కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత సింథటిక్ మీడియా. సో సింథటిక్ మీడియా అనేక పోషకాలను అంటే కర్బన మరియు అకర్బన పదార్థాలని మరియు విటమిన్లు, లవణాలు, తర్వాత ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వాయువులు, సీరం ప్రోటీన్లు, సహకారకాలు మొదలైన వాటిని వినియోగించి కృత్రిమంగా తయారు చేస్తారు. సో అన్ని రకాల పోషకాలని కృత్రిమంగా మనం ఒక మీడియంలోకి కలిపి తయారు చేస్తే దాన్ని సింథటిక్ మీడియా లేదా కృత్రిమ యానకం అంటున్నాం. సో ఈ కృత్రిమ యానకాలు కొన్ని రకాలు ఉన్నాయి. జస్ట్ మీరు ఈ పేరు టైటిల్ గుర్తుపెట్టుకొని చాలు. సీరం కంటైనింగ్ మీడియా అంటే ఇక్కడ ఈ సీరం కంటైనింగ్ మీడియాలో మెజారిటీ ఆఫ్ ది న్యూట్రియంట్స్ ఫ్రమ్ ది సీరం అనమాట. ఆఫెన్ ఫ్రమ్ ఇది ఎక్కడి నుంచి వేరు చేస్తారంటే ఫీటల్ క్లావ్స్ అంటే చిన్న లేగదూడలు మరియు విచ్ కంటైన్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అండ్ హార్మోన్స్ దట్ స్టిమ్యులేట్ సెల్ గ్రోత్ అండ్ ఫంక్షన్ అండ్ హెల్ప్ ది సెల్ అటాచ్మెంట్ అనమాట. సో ఇది సీరం కంటైనింగ్ మీడియా. సో అన్ని పోషక పదార్థాలు న్యాచురల్గా వేరు చేసిన సీరంలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సీరం ఫ్రీ మీడియా. ఇట్ మే స్టిల్ కంటైన్ అన్డిఫైన్డ్ ప్రొడక్ట్స్ ఆఫ్ అనిమల్ ఆరిజిన్ సచ్ యాజ్ హార్మోన్స్ ఆర్ అటాచ్మెంట్ ఫ్యాక్టర్స్. హార్మోన్స్ మరియు అటాచ్మెంట్ ఫ్యాక్టర్స్ని కలిగి ఉండొచ్చు, బట్ సీరం ప్రోటీన్స్ అయినా సీరం ప్రోటీన్స్, సీరం ఇనార్గానిక్ సాల్స్ ఇవేవి ఉండకపోయినా సీరం ఫ్రీ మీడియాలో ఇవి స్టిల్ కంటైన్ ఇక అనిమల్ ఆరిజిన్ అనే ఆ సీరం నుంచి వేరు చేసిన హార్మోన్లు ఉండొచ్చు, అటాచ్మెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు అనమాట. అది సీరం ఫ్రీ మీడియా. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ సీరం సెల్ గ్రోత్ మైట్ బి స్లోయర్ విచ్ కుడ్ రిజల్ట్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఫీవర్ జనరేషన్ వెన్ యూజింగ్ ఫైనైట్ సెల్ లైన్స్. సో మనం ఫైనైట్ సెల్ లైన్స్ కల్చర్లో ఉపయోగిస్తున్నప్పుడు ఇక్కడ మనకి సెల్ గ్రోత్ అనేది స్లో అయ్యే అవకాశం ఉంటుంది సీరం ఫ్రీ మీడియాను ఉపయోగించేటప్పుడు. ఎందుకంటే మనకు అక్కడ కొన్ని
సెల్ గ్రోత్ కావాల్సిన పోషక పదార్థాలు తక్కువ ఉండొచ్చు అంటే సీరం ఫ్రీ మీడియంలో, కనుక దాన్ని సప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 3 ప్రోటీన్ ఫ్రీ మీడియా కంటైన్ నో ప్రోటీన్ ఫ్రీ అంటున్నాం, నో ప్రోటీన్ అండ్ డెలివర్ గుడ్ సెల్ గ్రోత్ అండ్ హై ప్రోటీన్ ఈల్డ్. సో ఇది సెల్ గ్రోత్కి బాగా ఉపయోగకరంగా ఉంటుంది అండ్ మరియు ప్రోటీన్ ఈల్డ్కి కూడా ఉపయోగపడుతుంది. ఎక్కడ ఉపయోగిస్తారంటే దీన్ని ఎక్కువగా ప్రోటీన్ ప్రొడక్షన్లో ఎక్కువగా, అంటే సెల్ కల్చర్స్ని ఏవైతే మనము ప్రొడక్షన్ ఆఫ్ ప్రోటీన్స్కి ఉపయోగిస్తున్నామో అటువంటి సెల్స్ని గ్రో చేసే సమయంలో ప్రోటీన్ ఫ్రీ మీడియాని ఉపయోగిస్తారు. నెక్స్ట్ కెమికల్లీ డిఫైన్డ్ మీడియా, ఇక్కడ ఓన్లీ కంపోజ్డ్ ఆఫ్ నోన్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఫ్రీ అనిమల్ డెరివేటివ్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ అనిమల్ డెరివేటివ్స్ అనమాట. సో జంతువుల నుంచి ఎటువంటి పదార్థాలని లేదా వాటిని వేరు చేసిన పదార్థాలని కలిగి ఉండదు, ఓన్లీ కెమికల్గా మనకు తెలిసిన ఇంగ్రీడియంట్సే ఇందులో ఉంటాయన్నమాట. తర్వాత జెనో ఫ్రీ మీడియా అంటాం, కంటైన్స్ హ్యూమన్ సీరం డిరైవ్డ్ కాంపోనెంట్స్ బట్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ అనిమల్ డెరివేటివ్స్. ఇక్కడ అదర్ అనిమల్ నుంచి వచ్చిన కాంపౌండ్స్ కాకుండా ఓన్లీ హ్యూమన్ సీరం డిరైవ్డ్ కాంపోనెంట్స్ మాత్రమే ఉంటాయి, దీన్ని జెనో ఫ్రీ మీడియా అంటాం. ఇంకా బ్రాడ్గా ఎక్కువగా మనకు ఈ సెల్ కల్చర్ మీడియంలో ఉపయోగించే ఈ మీడియంస్ ఏవి అంటే నెంబర్ 1 ఈఎం ఈగల్స్ మినిమల్ ఎసెన్షియల్ మీడియం. నెంబర్ 2 డుల్బెకోస్ మాడిఫైడ్ ఈగల్స్ మీడియం అంటాం. డుల్బెకోస్ మార్పు చెందిన ఈగల్స్ మీడియం, డుల్బెకోస్ మాడిఫికేషన్ ఆఫ్ ఈగల్స్ మీడియం. సో వీటిని ఎక్కువగా ప్రయోగాల్లో వెనక్కి వస్తుంటారు. వీటి యొక్క కంపోజిషన్ ఇది ఈ విధంగా మనకి ఇక్కడ కంటైనర్స్లో ఈ విధంగా మీడియా అనేది ఉంటుంది. సో వీటి యొక్క కంపోజిషన్ చూసినట్లయితే అనేక అమినో యాసిడ్స్, ఇనార్గానిక్ సాల్ట్స్, తర్వాత విటమిన్స్, కోఫ్యాక్టర్స్ అన్ని రకాలు ఉంటాయి. సో వాటి యొక్క కంపోజిషన్ని మీరు ఎక్కడైనా ముఖ్యంగా కొన్ని రెఫరెన్స్ బుక్లో మీకు అవైలబుల్గా ఉంటుంది, ఆ టేబుల్లో అవి మీరు కొన్ని రాసుకున్నా సరిపోతుంది. Thank you for watching this video. Please subscribe to my channel and please click on bell button for get latest updates from my channel. Thank you dear learners once again.